పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికలు నెల ముందే రావచ్చని చెప్పారు. సంక్రాంతి తర్వాత ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. నెల రోజుల్లోనే నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని చెప్పారు. ఇక ఎమ్మెల్సీ సీట్ల అంశం అధిష్టానం చూసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నామినేటెడ్ పదవుల ఎంపిక బాధ్యతలను రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే ఏఐసీసీ కార్యదర్శులకి అప్పగించారు. మరోవైపు పార్టీ కోసం పనిచేసిన అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాల్సిందే అని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడా లేదా అని చూడొద్దని, పార్టీ బీఫామ్ ఇచ్చిన నాయకుడి ద్వారా అందరికీ పథకాలు అందించాలన్నారు. కార్యకర్తలు సంతృప్తి పడేలా పనిచేద్దామన్నారు. గ్రామ సభలలోనే సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక జరగాలని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. సంక్షేమ పథకాల అమలు విషయంలో జిల్లా ఇన్ఛార్జీలకి పెత్తనం అప్పగించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల బాధ్యతను ఇన్ఛార్జి మంత్రులదే అని చెప్పారు. పీఏసీలో సీఎం రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. పార్టీ అభ్యర్థి ఓడిపోయిన చోట జిల్లా ఇన్ఛార్జీలదే పెత్తనం ఇస్తూ రేవంత్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు. పీఏసీ సమావేశంలో జరిగినటువంటి చర్చకు సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి చారి లైవ్లో అందుబాటులో ఉన్నారు. చారి, రెండు కీలకమైన విషయాలు, ఒకటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి, రెండోది సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి గత ప్రభుత్వం మీద ఆరోపణలు వచ్చాయి. తమ కార్యకర్తలకు ఇచ్చుకుంటున్నారని చెప్పి, లేదంటే లబ్ధిదారులు పక్షపాతం చూపిస్తున్నారని చెప్పి. ఈ అంశంకి సంబంధించి ఇప్పుడు వచ్చేటటువంటి సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమంలో ఎట్లాంటి చేంజెస్ కనబడబోతూ ఉన్నాయి? మళ్ళీ అదే దారిలో వెళ్ళబోతుందా? ఎట్లా వెళ్ళబోతోంది? పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి చేసిన ప్రకటనకు సంబంధించి ఎట్లా చూడాలి? రైట్, సీఎం రేవంత్ రెడ్డి పార్టీ పీఏసీ సమావేశంలో చేసినటువంటి వ్యాఖ్యలని రెండు అంశాల్లో చూడొచ్చు. ఒకటి, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి లబ్ధిదారుల ఎంపిక అనేది గత ప్రభుత్వంలో మాదిరిగా కాకుండా గ్రామ సభల్ని ఏర్పాటు చేసి ఆ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి 6 పథకాలలో లబ్ధిదారులు ఎవరు అనేటువంటి ఎంపిక విషయాన్ని అంతా కూడా గ్రామ సభకే అప్పచెప్పాలనేది ఒక క్లారిటీ. ఎందుకంటే గ్రామ సభలో ఎవరు ఈ పథకానికి అర్హులు, ఎవరు ఈ పథకానికి అనర్హులు, ఎవరికి ఆర్థికంగా బలవంతులు, ఎవరు ఈ పథకాలకి అర్హత ఉన్నవాళ్ళు అనేటువంటి అంచనాని గ్రామ సభలు వేయగలుగుతాయి. కాబట్టి గ్రామ సభలే లబ్ధిదారుల ఎంపికకు ఫైనల్ అని తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి ఎలాంటి డిస్ప్యూట్ అయితే కనపడలేదు. ఎందుకంటే గ్రామ సభల్లోనే లబ్ధిదారుల ఎంపిక, ఆర్థిక స్థితిగతులు, అభ్యర్థి ఎవరు ఈ పథకానికి బెనిఫిషరీ అవుతారు అనే దానికి ఎంపిక పూర్తిగా గ్రామ సభలకు అప్పగించాలని నిర్ణయించారు. ఇక రెండవ అంశం ఏంటంటే, రేవంత్ రెడ్డి చెప్పినటువంటి రెండవ అంశం, ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ 64-65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు పార్టీ పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీతో పాటు. మిగిలిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థులు ఓడిపోయినటువంటి నేపథ్యంలో ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో గెలిచినా ఓటమికి సంబంధం లేదు. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ప్రభుత్వ పథకాలను అందించే విషయంలో కావచ్చు, బీఫామ్ తీసుకొని పోటీ చేసినటువంటి వాళ్ళే ముందుండి అర్హులందరికీ కూడా పథకాలు అందేలా చూడాలనేది క్లియర్గా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీంట్లో బెనిఫిషరీస్ ఎవరు ఎంపిక ప్రక్రియ గ్రామ సభలో ఉండాలి. ఆ ఎంపికలో కూడా ఆ నియోజకవర్గంలో ఎక్కడైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేరో అక్కడ బీఫామ్ మీద పోటీ చేసినటువంటి నాయకులు ఉంటారు. కాబట్టి వారి ద్వారానే లోకల్ ఎమ్మెల్యే ఏం చేయాలి? లోకల్ ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధిగా ఎన్నికైన ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి? లోకల్ ఎమ్మెల్యేగా ఎంపికైనటువంటి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అంశంలో కూడా జగ్గారెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి మధ్య ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగింది. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు లేని చోట గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలని కనీసం అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవాలకు కానీ ఎలాంటి భాగస్వామ్యం చేయించలేదు. కాబట్టి ప్రస్తుతం మన ప్రభుత్వం కూడా గెలిచినటువంటి అభ్యర్థుల సంగతి ఎలా ఉన్నా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసినటువంటి వాళ్ళని ముందుంచి ప్రభుత్వ పథకాలను అమలు చేయాలనే దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రతిపాదనకు జగ్గారెడ్డి అంగీకరించారు. గతంలో కూడా ఉన్నటువంటి ప్రభుత్వం అలాగే చేసింది. కాబట్టి ఖచ్చితంగా ఇది మంచి నిర్ణయం, తొక్కిపడేయాలనేటువంటి కామెంట్ను కూడా జగ్గారెడ్డి చేసినటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. అంటే గత ప్రభుత్వంలో ప్రత్యర్థి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉంటే వారి శంకుస్థాపనలు కావచ్చు, ప్రభుత్వ కార్యక్రమాలకు కావచ్చు, ఎవరిని పిలవలేదనేటువంటి అభిప్రాయాన్ని కొనసాగింపుగానే దీని మీద జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి మధ్య 10 నిమిషాల పాటు చర్చ జరిగింది.
సీఎం రేవంత్ రెడ్డి సూచించినటువంటి ప్రతిదాన్ని కూడా జగ్గారెడ్డి సమర్థిస్తూ వచ్చారు. అయితే దీంతో పాటుగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలలో తో పాటుగా నియోజకవర్గాలకు జిల్లాలకి ఒక ఇన్ఛార్జి మంత్రుల్ని వేయాలనేటువంటి అభిప్రాయం కూడా వచ్చింది. జిల్లా మంత్రుల ఆధ్వర్యంలోనే అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా అప్పచెప్పాలని పార్టీ సమావేశంలో చర్చ జరిగింది. రేవంత్ రెడ్డి కూడా 1-2 రోజుల్లో జిల్లాలకు వారీగా మంత్రుల కేటాయింపుకు సంబంధించినటువంటి ప్రక్రియను కూడా పూర్తి చేస్తామనేటువంటి అంశాన్ని స్పష్టం చేశారు. ఇక పార్టీ కార్యకర్తలు నాయకులకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. నెల రోజుల్లో నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి ప్రక్రియని పూర్తి చేయాలని నిర్ణయానికి కూడా వచ్చినట్టు చెప్పారు. ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించి పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు, పార్టీ కోసం ఎన్నికల్లో త్యాగం చేసినటువంటి వాళ్ళు, టికెట్లు రాకుండా పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వారికి మాత్రమే నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలనేటువంటి అభిప్రాయానికి రేవంత్ రెడ్డి వచ్చారు. ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి వ్యవహారము, ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా ఇన్ఛార్జికి ఏఐసిసి కార్యదర్శులని జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. నెల రోజుల్లో భర్తీ చేయాలనుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయడం వల్ల 2 సంవత్సరాలకు గడువు ఉంటుంది కాబట్టి ఈ పదవులకి, అలా ఒకే టర్ములో చాలామందికి అవకాశం ఇచ్చేటువంటి వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఈ వీలైనంత త్వరగా నామినేటెడ్ పదవుల భర్తీని పూర్తి చేయాలనేటువంటి ఆలోచనకి రేవంత్ రెడ్డి వచ్చినట్టు తెలుస్తుంది. అలాగే ఎమ్మెల్సీ సీట్లు కూడా భర్తీకి సంబంధించినటువంటి అంశం చర్చకు వచ్చింది. ఎమ్మెల్సీ సీట్ల భర్తీ అనేది నా చేతిలో ఉన్నటువంటి అంశం కాదు, ఇది పూర్తిగా అధిష్టానం పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి అధిష్టానం ఎవరిని ఎమ్మెల్సీగా నామినేషన్ వేయమంటే, ఎవరికి నామినేషన్ వేయడానికి సిద్ధం చేయమంటే వారికి మాత్రం నామినేషన్ వేసేటువంటి ప్రయత్నమే నేను చేస్తా తప్పితే అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం అధిష్టానమే చూసుకుంటుంది అనేటువంటి క్లారిటీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవరాల్గా చూస్తే ఇన్ఛార్జ్ మంత్రులు త్వరలోనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ చూసేందుకు ఇన్ఛార్జి జిల్లా మంత్రులను కూడా వేయాలనుకుంటుంది. అది కూడా ఉమ్మడి జిల్లాకు ఒక మంత్రి చొప్పున వేయాలనేటువంటి ప్రతిపాదన వచ్చింది. అలాగే కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి చోట ఆ పార్టీ ఎమ్మెల్యేలే అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తారు కాబట్టి మిగిలిన చోట కాంగ్రెస్ పార్టీ కాదు. చాలా కీలకమైనటువంటి అంశం. ఎన్నికలు 1 నెల ముందే వస్తాయని చెప్పి ఆయన రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్య. పార్లమెంట్ ఎన్నికలు సంబంధించినటువంటి అంశం మీద కూడా పార్టీ సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో నెల రోజుల ముందే పార్లమెంట్ ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి అభిప్రాయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని జనవరి 14 తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేటువంటి పార్లమెంట్ అభ్యర్థులను కూడా ప్రకటించాలనేటువంటి ఆలోచన కూడా చేసినట్టు తెలుస్తుంది. ఇదే విషయాన్ని ఢిల్లీ అధిష్టానానికి కూడా సమాచారాన్ని ఇస్తామనేటువంటి అభిప్రాయాన్ని కూడా చెప్పారు. అయితే నెల రోజుల ముందు పార్లమెంట్ ఎన్నికలు వస్తే జనవరిలోనే అభ్యర్థులు ఎంపిక చేయాలనుకుంటున్నారు. ఒకవేళ యథావిధిగానే కొనసాగించేటువంటి పార్లమెంట్ ఎన్నికలు కనుక వస్తే ఫిబ్రవరిలో అభ్యర్థులను ప్రకటించాలనేటువంటి ఆలోచన ఉంది. కానీ తమకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం 1 నెల ముందే ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జనవరిలోనే అభ్యర్థులు ఎంపిక చేయాలనేటువంటి ఆలోచనే అభిప్రాయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి పిఎస్సి సమావేశంలో స్పష్టం చేశారు. వీటితో పాటుగా తెలంగాణలో ప్రస్తుతం ప్రభుత్వం వచ్చినటువంటి నేపథ్యంలో 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశాన్ని జనంలోకి తీసుకువెళ్లే క్రమంలో భాగంగా రాష్ట్రంలో ఆర్థిక స్థితిగతులు, అప్పులు, ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనుకుంటున్నారు. ఈ నెల 20, 21, 22 తేదీల్లో సభ ఉంటుంది. ఈ 3 రోజులు 3 విషయాల మీద కూడా జనంలో చర్చ పెట్టడానికి, అలాగే సభలో ఈ 3 అంశాలని చర్చ చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన కనపడుతోంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.